श्रीरामशरणं मम 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 श्रीरामशरणं मम। ॐ श्री सीतारामाभ्यां नमः। ॐ श्रीमात्रे नमः। ॐ శ్రీమద్ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము 3వ సర్గము. ఆయన రామ, ఆద్యంతములు లేనిది కాబట్టి మధ్య అనే ప్రసక్తియే లేనిది. కేవలం చిదాకాశ మాత్రమైనది అయిన స్వరూపమే ఈ బ్రహ్మ యొక్క స్వరూపం. ఈతడు స్వయంగా కనిపిస్తున్నాడు తప్ప తన చిత్తం వలన తాను కనిపిస్తూ ఉన్నాడు తప్ప సాకారవంతుడైన పురుషుల్లాగా ఇతడు కనిపిస్తున్నాడు తప్ప నిజానికి ఇతడు కేవలం గొడ్రాలి సంతు వంటివాడు. ప్రస్తావన మాత్రంగా ఎట్లయితే వంధ్యాపుత్రుడని చెప్పుకుంటూ ఉన్నామో, నిజానికి లేనిదే అయినప్పటికీ, లేనివాడే అయినప్పటికీ, అదేవిధంగా ఇక్కడ బ్రహ్మ ఈ సృష్టికర్త అని చెప్పుకోబడుతూ ఉన్న ఈయన నిజానికి వంధ్యాపుత్రుడే. అయితే ఈ వంధ్యాపుత్రుడు అనేవాడు అసలు లేనే లేడు. ప్రస్తావన మాత్రంగా వచ్చి రూపవర్ణనము ఇత్యాదికమైన ప్రస్తావనలన్నీ మొదలవగానే అతడు ఉన్నట్లుగా మనకి శ్రోతలకి అనుభవానికి వస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఈ బ్రహ్మ అనే ఆయన ఉత్పన్నమే కాకపోయినప్పటికీ కూడాను ఆయన కేవల చైతన్యం స్వరూపుడు కాబట్టి, చిత్రూపుడు కాబట్టి, ఆయన చిత్తత్వమే చిత్తరూపమై వర్తిస్తూ ఉన్నది కాబట్టి, ఆ చిత్తమునందు సంకల్పించబడిన సమస్తమైన జగత్తు ఏదైతే ఉన్నదో ఇది కారణాన్ని కలిగి ఉన్నది. ఆయన మాత్రం కారణరహితుడై ఉన్నాడు. ఆయన కారణరహితుడై ఉన్న కారణం చేత, అతని ఉత్పత్తియే జరగని కారణం చేత, అంటే అతడి కారణరహితుడై ఉన్న కారణం చేత అతడి ఉత్పత్తి లేదు. ఆ ఉత్పత్తి లేని చోట అతడి నుంచి ఉత్పన్నమైనదని చెప్పబడుతున్న ఈ జగత్ అనేది కూడాను తత్స్వరూపమే ఉన్నది కాబట్టి ఇది కూడా ఉత్పన్నము కాలేదు అన్నది సిద్ధాంతం. ఇది క్రమంగా దీని గురించి విచారణ చేస్తూ అభ్యాసం చేస్తూ ముందుకు సాగినందువల్ల ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఆ తేటతెల్లమైన క్షణంలో తానని, ఇతరమని, ఈ పంచమహాభూతాలని, నిన్న నేడు రేపు అని ఇత్యాది ఈ అనుభవాలన్నీ కూడాను ఆత్మగా పరిణమిస్తాయి. అన్యం తోచని స్థితి ఏర్పడుతుంది. తాను తప్ప అన్యం లేని స్థితి యందు అపరిణామి అయిన కేవల చైతన్యాత్మకుడైన తన స్వరూపం తనకి అవగాహన అందటంతో ఇదే బ్రాహ్మీ స్థితి అంటాం. ఈ స్థితి యందు సాధకుడు ఉండడం జరుగుతున్నది. రామ, ఇది వాస్తవం, ఇది వస్తువు. ఈ విషయాన్ని ఎంత త్వరగా గ్రహించగలిగితే అంత త్వరగా ముక్తి అనే అనుభవం కూడా కలుగుతుంది. ఇది గ్రహించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ కార్యకారణాలనే బంధము ఒక సూత్రము ఇక్కడ కనపడుతూ ఉన్న కారణం చేత ఇది ఉంది అని చెప్పి అనిపిస్తూ ఉన్నది.
కారణం లేని తావు నుంచి ఈ అనుభవం అంతా కలుగుతుందనే విషయం తెలియనందువలన దీని యందు విశ్వాసం దృఢమవుతూ ఈ దృశ్యం కూడా చాలా స్పష్టత కలిగి ఉండి నిర్దిష్టమైన ఫలితాలను ప్రసాదిస్తూ ఆయా కర్మలకు కారణమవుతూ ఇది ఉన్నట్లుగా తోస్తూ ఉన్నది. జాగ్రత్తగా పరిశీలించి విచారణ చేసి ముందుకు సాగినట్లయితే, ఈ సాధనను కొనసాగించినట్లయితే ఈ దుస్థితి నుంచి బయటపడి కేవలత్వాన్ని అనుభవిస్తూ ఉండడం అనేది సాధ్యమవుతుంది. దీన్ని బ్రాహ్మీ స్థితి అంటాం. బ్రహ్మదేవుని యందు పృథివ్యాది పంచమహాభూత స్థితి అనేది లేనే లేదు. అది ఆయన సంకల్పం నుంచి మాత్రమే ఉత్పన్నమైంది. సంకల్పం ఎప్పుడు కూడాను ఎవరు ఆ కల్పన చేస్తూ ఉన్నారో అతడి నుంచి వేరు కాదు కాబట్టి, సంకల్పించేవాడి నుంచి వేరు కాదు కాబట్టి, సంకల్పించేవాడిలో లేని లక్షణాలు ఇందులో ఉండడానికి వీలు లేదు కాబట్టి లేదు. సంకల్పించే వాళ్ళలో ఏ లక్షణము లేనప్పుడు ఇక్కడ లక్షణయుతంగా కనపడుతున్నప్పటికీ ఈ లక్షణాలు లేనట్లే ఎలా అవుతూ ఉందో, అదే విధంగా తన స్వప్నంలో తన సంకల్పంలో తను తాను వేరువేరుగా ఊహించుకుంటున్న సామాన్యుడైన ఒక మనుషుడు అతడు ఎంతగా ఊహించుకున్నప్పటికీ, ఏ విధంగా ఊహించుకున్నప్పటికీ అతడి వాస్తవానికి ఏదై ఉన్నాడో అదే ఎట్లయితే అయి ఉన్నాడో అదే విధంగా ఇక్కడ లోకమంతా కూడా లోకానికి అనుభవం వస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ లోకానికి కారణం లేని ఆ బ్రహ్మతత్వము లేక పరబ్రహ్మతత్వం నుంచి కారణం కనిపిస్తూ ఉన్న కారణం చేత ఇదంతా అకారణమే అని చెప్పి సిద్ధిస్తూ ఉన్నది. ఈ విషయాన్ని జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ విని అర్థం చేసుకొని ముందుకు సాగాలి. దీని గురించే మాటి మాటికి మాట్లాడాలి. కారణంని నిషేధించటము అనే, కారణాన్ని లేనిదానిగా గుర్తించటము అనే పని ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడు కార్యరూపమైన ఈ జగత్తంతా కూడాను కారణరహితమైన ఉన్న కారణం చేత ఇక కేవలత్వాన్ని అనుభవించటం మొదలవుతుంది. ఇది సంగతి. ఇక ఈ జగత్తు అంతా అన్నదానికి ఈ జగత్తు ఈ వారి వారి మానసికమైన వ్యవహారమే తప్ప వాస్తవానికి లేనే లేదు. ఇది ఎలా ఏమిటి అన్నది ముందు ముందు ఉండే కథల ద్వారా నువ్వు తెలుసుకోవచ్చు అని చెబుతూ ఉండగా శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు. ఏవమేవ మనఃశుద్ధం పృథ్వ్యాదిరహితం త్వయా మనోబ్రహ్మేతి కథితం సత్యం పృథ్వ్యాదివర్జితం తదత్ర ప్రాక్తని బ్రహ్మన్ స్మృతి కస్మాన్న కారణం యథా మమ తవాన్యస్య భూతానాం చేతి మే వద. ఓ బ్రహ్మతత్వవేత్త, గురుదేవ, మనస్సు శుద్ధమని, దీని యందు పృథివ్యాది భూతాలనేవి లేనే లేవని వర్ణిస్తున్నారు. ఈ మనస్సే బ్రహ్మదేవుడు అని కూడా చెప్తూ ఉన్నారు. అట్టి మనస్సు నాకు మీకు కూడా ఉంది. కానీ నాకు మీకు ఎలా అయితే మీకు బ్రహ్మదేవుడు కారణం ఎట్లయితే అయి ఉన్నాడో మీ పుట్టుకకి, అదే విధంగా నాకు ఈ దశరథ మహారాజు కారణం ఎట్లయితే ఉన్నాడో అదే విధంగా బ్రహ్మదేవునికి కూడా కారణం ఉందంటే దోషం ఎక్కడ ఉన్నది? దాని గురించి నాకు చెప్పండి. ఇలా అనిపిస్తూ ఉన్నది నాకు. మనకు కారణం ఉన్నది, అటువంటిప్పుడు కారణం లేకుండా ఆయన ఎలా పుట్టాడు? ఆయన ఎందుకు పృథ్వీయాది భూతాలు లేవు అంటున్నారు? మనకు పృథ్వీయాది భూతాలు అనుభవానికి వస్తూ ఉన్నాయి. దేని కారణం చేత మనం వచ్చామో కారణంలో లేని లక్షణం కార్యంలో ఎలా సంభవించింది? దీని గురించి నాకు వివరించండి అంటే వశిష్ఠ భగవానుడు చెబుతూ ఉన్నారు. పూర్వదేహోస్తి యస్యాద్య పూర్వకర్మ సమన్వితః తస్య స్మృతి సంభవతి కారణం సంస్కృతి స్థితేః బ్రహ్మణ ప్రాక్తనం కర్మ యదా కించిన్న విద్యతే ప్రాక్తనే సంస్మృతిస్తస్య తదోదేతి కుతః కథం తస్మాదకారణం భాతి వా స్వచిత్తైక కారణం స్వకారణాద్ అనన్యాత్మా స్వయంభూ స్వయమాత్మవాన్ ఆతివాహిక ఏవాసౌ దేహోస్త్యస్య స్వయంభువః నత్వాధిభౌతికో రామ దేహో అజోస్యోపపద్యతే. వశిష్ఠ భగవాన్ అంటున్నారు. ఇక నుంచి మనం శ్లోకాలు అందరూ
జాగ్రత్తగా గమనించండి. శ్లోకాలు కూడా కొన్ని వింటూ ఉంటాం. ప్రతి శ్లోకాన్ని విచారించుకుంటూ ముందుకు వెళ్తాం. ఇంతకుముందు చెప్పినట్లుగా వైరాగ్య ప్రకరణంలో ఇప్పుడు ప్రతి శ్లోకాన్ని కూడా దర్శించి విచారణ చేసి పలుమార్లు ముందుకు సాగుతూ ఉంటాం. ఇది సాధనా విధానం, సాధనకు అవసరమైనది. కాబట్టి శ్లోకాలు వినపడుతున్నాయే మధ్యలో అని చెప్పి అనుకోమాకండి. ఇక వశిష్ఠ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఎవనికి పూర్వదేహం ఉన్నదో, పూర్వ కర్మలతోటి కూడుకున్న పూర్వదేహం ఉన్నదో, వారికి మరొక దేహం రావటం అనేది జరుగుతూ ఉన్నది. ఎవరికి పూర్వ దేహమే లేదో వారికి మరొక దేహం రావటం కానీ, వారి నుంచి ఉత్పన్నమయ్యేది వారికంటే అన్యమైంది అవటానికి కానీ వీలు కాదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ బ్రహ్మకు వెనకటి కర్మలంటూ ఏమీ లేవు. అందువల్లనే మృత్యువు ఆయనని గ్రహించలేకపోయింది. మృత్యువుకి ఈ బ్రహ్మ సృష్టి అనే కారణం ఉన్నది. ఈ మృత్యువు ఆ బ్రహ్మదేవుని కంటే అన్యుడు కాడు. ఆ కారణం చేత మృత్యువుకు కారణం ఉన్నట్లు కనపడుతున్నప్పటికీ బ్రహ్మకి కారణం ఉందని చెప్పి అనుకోవటానికి వీలు లేదు. బ్రహ్మ కేవల చిద్వ్యోమ స్వరూపుడు, అంటే చిదాకాశ స్వరూపుడు. అది చిదాకాశమనగా ఆద్యంతరహితమై కేవల చైతన్యం మాత్రమే ఉన్నదాన్ని చిదాకాశము అంట. ఈ చిదాకాశం నిర్మలము అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. నిర్మల శబ్దానికి అర్థం దాని యందు అది తప్ప అన్యమైనది లేదు అని అర్థం. కాబట్టి దాని యందు ఆ చైతన్యమునందు అది చైతన్యం కాబట్టి చైతన్యము తనకు తానే స్పందించినప్పుడు, తనకు తానే స్పందించినప్పుడు ఏ చైతన్య కిరటం ఉత్పన్నమవుతూ ఉన్నదో ఆ చైతన్య కిరటం చైతన్యం కాక అన్యం కాదు. ఆ విధంగా ఎందుకు అలా ఉత్పన్నమైనది అని చెప్పి అనుకుంటే చైతన్య స్వభావమే అంత. చైతన్యం అనే దానికి గుర్తు కదలడం, కదలకపోవటం, తన ఇచ్ఛను అనుసరించి సమస్తాన్ని దర్శించగలగడం, ప్రవర్తించగలగడం, ఇది చైతన్యం యొక్క స్థితి. కాబట్టి ఈ పరమ చైతన్యం కేవల చైతన్యమునందు ఏ కిరటం ఉత్పన్నమైందో చిత్త రూపంలో ఆ కిరటమే ఈ బ్రహ్మదేవుడు. ఇది ప్రధానమైన, ముఖ్యమైన లేక కేవలమైన అస్తిత్వం కలిగి ఉన్న ఆ స్థితి నుంచి వేరు కాదు. ఏ విధంగా అయితే జలము నుంచి సముద్రము, సముద్రం నుంచి కెరటము ఎలా అయితే వేరు కాదో, అదే విధంగా పరస్వరూపం పరతత్వము, పరతత్వం నుంచి చిదత్వము, చిదత్వము నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి సృష్టి, సృష్టిలోని నేను నీవు ఇత్యాదిగా కనపడుతున్న చరాచరాత్మకము, స్థావర జంగమాత్మకము అని చెప్పబడుతున్న చిజ్జడాత్మకము అని చెప్పబడుతున్న ఇదంతా కూడాను దాని నుంచి కూడా వేరు కాదు. అయితే ఉత్పన్నమైన కెరటము అనుత్పన్నమే అయినప్పటికీ తన ఉత్పత్తిని తాను దర్శించినప్పుడు లేక తన సంకల్పాన్ని తాను దర్శించినప్పుడు ఆ సంకల్పాంతర్గతమైన వ్యవహారాలన్నీ కూడాను కారణాన్ని కలిగి ఉండడం చేత అవన్నీ కారణ సహితములై ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైనా సరే ఈ సృష్టిలో ఎవడైనా సరే నేనెవరిని అని చెప్పి ప్రశ్నించుకొని మూలాన్ని వెతుక్కుంటూ వెళ్ళినట్లయితే బ్రహ్మదేవునికే కారణం లేదనే విషయం ఎప్పుడైతే తెలుస్తుందో, ఈ మనసు యొక్క స్థితి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు అతడికి పంచభూత లయము, ఆత్మలయము జరిగి కేవల బ్రాహ్మీ స్థితి లభ్యమవుతుంది. ఈ బ్రాహ్మీ స్థితి పొందినవాడు కేవల పరమాత్మ మాత్రమే. అతడికి అన్యము తోచదు. ఇది స్థితి. కాబట్టి ఇక్కడ కారణ సహితమై జన్మిస్తూ ఉన్న జననం కలుగుతున్న నేను, నీవు ఇత్యాది వ్యవహారాలన్నీ కూడాను
కేవల బ్రహ్మస్వరూపాలే అయినప్పటికీ కారణాన్ని విశ్వసించి ఉన్న కారణం చేత ఇవన్నీ కూడాను పృథ్వీవ్యాధి సహితమై, కర్మ సహితమై, కర్మ ఫల సహితమై ఉంటూ ఉన్నాయి. ఇక్కడ కూడాను ఎవరైతే కారణాన్వేషి అయి కారణాన్ని వెతుక్కుంటూ వెళ్తాడో, కార్యము కారణాన్ని దర్శించడంతో కారణరహితమని చెప్పి సంగతి తెలియటంతో కార్యము కారణంలో విలీనం అవుతుంది. కార్యకారణాలు విలీనమయ్యే స్థితియే బ్రాహ్మీ స్థితి. బ్రహ్మదేవుని యందు మాత్రమే కార్యకారణాలు విలీనమవుతాయి. ఇంకే ఎక్కడ ఎవడు ఆ విధంగా విచారణ చేస్తూ ముందుకు వెళ్లి బ్రహ్మదర్శనం చేసి బ్రహ్మయే తాను బ్రహ్మస్థితి తప్ప తనకు అన్యమైన స్థితి లేదు, బ్రహ్మకు కారణం లేదు. కాబట్టి ఇక్కడ ఈ జగత్ అనేది ఉత్పన్నం అవనే లేదు. ఇక్కడ నేను, నీవు, నావారు, నీవారు, నాది, నీది ఇత్యాది వ్యవహారం అంతా కూడాను చిదత్వ కారణం చేత అనుభవానికి వస్తున్న ఆత్మయే తప్ప అన్యం కాదని చెప్పి తెలియటంతో సమస్తమైన వైరుధ్యాలు సంశాంతించి కేవలీభూతమైన ఆ స్థితి యందు ఉండిపోవటం జరుగుతుంది. ఈ విషయాన్నే నీవు కోరుతూ ఉన్నావు, ఈ స్థితినే నీవు కోరుతూ ఉన్నావు. అన్యము లేని స్థితిని నువ్వు కోరుతూ ఉన్నావు. అన్యం ఉన్నట్లయితే వైరుధ్యాలు ఉన్నాయి. ఈ వైరుధ్యాలు ఎప్పుడు కూడా కోరదగినవి కావు. అందువల్లనే నీవు కోరడం లేదు, దాని నుంచి నువ్వు విరమించదలిచావు. ఇక్కడ వాస్తవం లేదని చెప్పి నీవు గుర్తించావు. కాబట్టి నాయన, ఇప్పుడు నేను చెప్తున్న దీన్ని అనుసరించి క్రమక్రమంగా నువ్వు దీన్ని ఇంకా రూఢిపరుచుకోగలుగుతావు. కాబట్టి బ్రహ్మకు కారణము లేదు, కాబట్టి ఆయన్ని అజుడు అంటున్నాం. ఈ మాటను ఎన్నోసార్లు నువ్వు విన్నావు, అజ శబ్దాన్ని. అక్కడి నుంచే మనం అందరం పుట్టామన్న సంగతి కూడా మా తాత అని చెప్పి ఇప్పుడే నీవు ప్రస్తావన చేశావు, ముత్తాత అని. ఇదిగో మీ తాత ఎట్టివాడో నీవు అట్టివాడివే, నీ తండ్రి ఎట్టివాడో నీవు అట్టివాడివే, నీ సంకల్పాలన్నీ కూడా నీ వంటివే. కాబట్టి సమస్తము బ్రహ్మస్వరూపమే తప్ప అన్యమైంది లేనే లేదు. అయితే శ్రీరామచంద్రుడు ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆతివాహిక ఏకోస్తి దేహోన్యస్త్వాధిగ్భౌతిక సర్వాసాం భూత జాతీనాం బ్రహ్మణోత్యేక ఏవ కిం. అయ్యా, మనందరికీ ఆతివాహికము ఆధిభౌతికం అనే రెండు దేహాలు ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇది అనుభవానికి కూడా వస్తూ ఉన్నది. బ్రహ్మదేవుడికి ఒక ఆతివాహిక దేహమే ఉండడానికి కారణం ఏమిటి అని చెప్పి ప్రశ్నించారు. దానికి వశిష్ఠ భగవానుడు చెప్తూ ఉన్నారు, బాబు, మన అందరికీ కూడాను రెండు భూతాలు ఉన్నాయి. కారణం ఏంటంటే మన అందరికీ కారణం ఉన్నది కాబట్టి, మనకు ఒక కారణం ఉన్నది కాబట్టి పుట్టడము అనే అనుభూతి మన యందు కనపడుతూ ఉన్నది కాబట్టి, స్పష్టంగా ఆ వేదిక యందు మనం కనపడుతూ ఉన్నాం కాబట్టి, పుట్టిన తర్వాత ఆది భౌతికత్వము, పుట్టక ముందు ఈ పుట్టిన వాటన్నిటినీ భరిస్తూ ఉన్న ఆతివాహికత్వము అనేది ఒకటి మనకి తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ ఆది భౌతిక అనుభూతిని పొందుతూ ఉన్నవాడే వాస్తవానికి ఆతివాహికత్వం ఎంతటిది ఏమిటి అని దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ బ్రహ్మ సంస్పర్శ చేసి బ్రాహ్మీ స్థితిని సాధించి తన ఆదిభౌతికత్వాన్ని కూడాను సంపూర్ణంగా లయం చేస్తూ ఉన్నాడు. ఇది స్థితి. ఈ పని పూర్తి కానంతసేపు ఈ రెండు దేహాలు ఉంటాయి. వాస్తవానికి ఉన్న దేహము ఆతివాహిక దేహం మాత్రమే. ఆతివాహిక దేహము కేవల బ్రహ్మస్వరూపమే తప్ప, కేవల పరమ చైతన్యమే తప్ప అన్యమైందేమీ కాదు. అక్కడ ఏది ఉత్పన్నం కావటం లేదు, ఏది లయం కావటం లేదు, ఏది కారణంగా లేదు, ఏది కార్యంగా లేదు. ఉంటే రెండిటిగా అదే ఉన్నది. రెండిటిగా అదే ఉన్నప్పుడు లాభం, నష్టం, ఉత్పత్తి, లయం అనే ప్రసక్తే లేదు. కాబట్టి కేవల పరమాత్మ మాత్రమే వాస్తవము. అవిచ్ఛిన్న చిదాత్మైక పుమాన్ అస్తి హనేతరత్ స్వసంకల్పవశాద్బద్ధో నిస్సంకల్పశ్చ ముచ్యతే. కాబట్టి మనకందరికీ ఇక్కడ పాంచభౌతికత్వం అనేది ఒక కారణం కనిపిస్తూ ఉన్నది. మనకు ముందు కారణము, ఆ కారణం తర్వాత ఇవి, వీటన్నిటి తర్వాత వచ్చేదంతా కూడాను కార్యకారణాల యొక్క రూపంలోనే కనపడుతూ ఉన్నది. కాబట్టి కార్యం ఎప్పుడు కూడాను కారణ స్వరూపం ఎటువంటిదై ఉన్నదో, లేక కారణ ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఆ ఉద్దేశాన్ని అనుసరించే కలుగుతూ ఉన్నది. ఎవరు ఏ ఉద్దేశంతో వంట చేస్తూ ఉన్నారో ఆ ఉద్దేశాన్ని అనుసరించే ఆ వంట తయారవుతూ ఉన్నది. ఎవడు ఏ ఉద్దేశాన్ని అనుసరించి
ఒక మనిషితోటి మాట్లాడుతూ ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని అనుసరించి అతడికి అనుభూతులన్నీ కలుగుతూ ఉన్నాయి. తన మనసులో ఏమి సంకల్పించి ఎవరైతే ఏ ఏ పనులు చేస్తూ ఉన్నారో ఆ సంకల్పాన్ని అనుసరించే అతడికి పాపపుణ్యాలు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు అనుభవానికి వస్తూ ఉన్నాయి. కాబట్టి రామ, కారణము కారణము అన్వేషించుకుంటూ వెళ్ళినట్లయితే అన్వేషించుకుంటూ వెళ్ళిన కార్యము కారణమునందు లయమైపోతుంది. ఏ విధంగా అయితే మృత్యుదేవుడు బ్రహ్మదేవుణ్ణి గ్రహించడానికని చెప్పి ప్రయత్నం చేసి వల్లగాక యమధర్మరాజును అడిగి క్రమంగా తన యొక్క, యమధర్మరాజు యొక్క, లోకుల యొక్క, బ్రహ్మదేవుని యొక్క ఆతివాహికత్వాన్ని మాత్రమే సంస్మరించి ఎలా అయితే పరమశాంతిని పొందాడో అదే విధంగా సమస్తమైన జనులు కూడా ఈ పరమజ్ఞానాన్ని చక్కగా సేవించి దీనిని అభ్యాసం చేసి ఆ బ్రాహ్మీ స్థితిని సాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు కనపడుతున్న ఈ మునిమండలంతా కూడాను బ్రహ్మదేవుని నుంచి నేరుగా పుట్టిన వాళ్ళు కొంతమంది అయితే వారి నుంచి కలిగిన వాళ్ళు మరికొంతమంది. ఇక్కడ కనపడుతున్న వీళ్ళందరూ కూడాను కార్యకారణాల ఏకత్వాన్ని స్పష్టంగా అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, బ్రాహ్మీ స్థితిని అనుభవిస్తూ ఉన్నవాళ్ళు. వీళ్ళు పృథివ్యాధి భూత సంబంధం ఉన్నట్లుగా వర్తిస్తూ కనపడుతున్నప్పటికీ వాళ్ళ హృదయాంతరాళాల్లో, వాళ్ళ అవగాహనల్లో, వాళ్ళ జ్ఞాన గుహలో వారికి అటువంటి విశ్వాసం కాక కేవల చైతన్యోద్దేశం మాత్రమే, విశ్వాసం మాత్రమే ఉన్నది. కాబట్టి వీరు బద్ధులు కారు, కేవల ముక్తులే, సాక్షాత్తు బ్రహ్మస్వరూపులే, పరబ్రహ్మతత్వమే వీళ్ళందరూ కూడా. నా వంటి వారే వీరందరూ. వినగా ఆలోచన చేయగా నీకు కూడా ఇటువంటి స్థితి లభ్యం కాబోతూ ఉన్నది. ఆ పని ఇప్పుడే మనం పూర్తి చేసుకోబోతూ ఉన్నాం. కాబట్టి నాయన, ఇక్కడ పాంచభౌతికత్వాన్ని అనుభవిస్తున్న మనకందరికీ రెండు శరీరాలు ఉన్నట్లుగా కనపడుతున్నప్పటికీ నిజానికి ఆతివాహికమే ఉన్నది, అన్యం లేదు. ఈయనకు, బ్రహ్మదేవునికి, ప్రజాపతికి భౌతిక శరీరం అనేది లేదు. ఇతడు కేవలం ఆతివాహిక దేహధారి. నిజానికి ఆతివాహికత్వం అంటే అన్ని శరీరాలని తన యందు ధరించి ఉండి తాను ఏ శరీరం తన కేవలత్వాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉన్నదాన్ని ఆతివాహికం అంటాం. ఇది ఎప్పుడూ కూడాను అన్నిటినీ అధిగమించి ఉంటుంది. ఇది మాత్రమే పరబ్రహ్మతత్వం. కాబట్టి నాస్త్యేవ భవితికో దేహ ప్రథమస్య ప్రజాపతే ఆకాశాత్మా చ భాత్యేష ఆతివాహిక దేహవాన్. ఆతివాహిక దేహం కలిగిన ఇతడు కేవల చిదాకాశ స్వరూపుడు, చిదాకాశ సారుడు. కాబట్టి ఇతడు ప్రకాశిస్తూ ఉన్నాడు ఆతివాహిక దేహవంతుడుగా. కానీ నిజానికి ఆతివాహిక దేహం కూడా ఇతడికి లేదు. ఇది కేవలము చిత్తమాత్రమైనది, మనోమాత్రమైనది. కాబట్టి బ్రహ్మదేవుడు కూడాను మనోమాత్రుడే. మనసునందు సంకల్పాలు కలుగుతాయి కాబట్టి పరమ నిర్మల స్వరూపమునందు కలిగే సంకల్పము పరమ నిర్మలమే ఉన్నది. కాబట్టి ఈ బ్రహ్మ పరమ నిర్మల దేహుడు, ఆ సంకల్ప స్వరూపుడు, ఆ నిర్మల సంకల్ప స్వరూపమునందు పృథివ్యాది దేహ సంబంధం అనేది లేనే లేదు. అట్లనే ఇక్కడ వలె నీ తోటివారిగా కనపడుతున్న వీరందరి వలె మరపు అనేది కూడా అక్కడ ఉండదు. ఆ స్థితి ఎప్పుడు కోల్పోయేది కాదు, పరిణామం చెందేది కాదు. కానీ అది తన ఇష్ట వచ్చిన చొప్పున దేన్ని సృష్టించిందో దాన్ని సత్యం నుంచి కలిగిన సంకల్పం కాబట్టి అతన్ని సత్య సంకల్పుడు అంటారు. ఆ సత్య సంకల్పుని యొక్క సంకల్పాలన్నీ కూడా ఈ విధంగా స్థిరంగా వర్తిస్తూ ఉంటాయి అతడి ఇచ్చ ఉన్నంత కాలం. ఎప్పుడు అతడి ఇచ్చను నిలిపివేశాడో అప్పుడు వీటికి అస్తిత్వం అనేది లేనే లేదు. అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చిందో అస్తిత్వం అక్కడే లయమైపోతుంది. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత, అవ్యక్త నిధనాన్యేవ అని చెప్పినట్లుగా అవ్యక్తం నుంచే సమస్తము పుడుతూ ఉన్నాయి, మధ్యలో కనపడుతూ ఉన్నాయి, తిరిగి
అవ్యక్తమునందే లయమైపోతున్నాయి. కాబట్టి నాయన దీని గురించి ఆలోచన పొందటం కానీ, ఈ లోకులందరూ ఉన్నారని కానీ, ఇలా జరుగుతున్నదని కానీ, వీరు బాధల్లో ఉన్నారు, వీళ్ళు మూర్ఖత్వంతో ఉన్నారని కానీ అనుకోబని లేదు. ఇక్కడ నీ కనపడుతున్న సమస్తమైనవి కూడాను క్రమంగా పరిణామ క్రమంలో ఆ బ్రాహ్మీ స్థితినే సాధిస్తాయి. సాధించే లోపు కనపడే వీటన్నిటిని, ఈ ఆటనంతటిని హేళగా లీలగా గమనించటమే తప్ప, అవసరమైన సమయాల్లో ఈ జ్ఞాన ప్రబోధం నేను చేస్తున్నట్టు చేయటమే తప్ప మరొక మార్గాంతరం అనేది ఇక్కడ లేనే లేదు, అవసరం కూడా లేదు. లోకమేదో అయిపోతుందన్న భావన లేదు. లోకంలో ఎవరెవరైతే అధికారి జనులు అంటే నీవలే జ్ఞానాన్ని పొందాలనే తపన కలిగిన వాళ్ళు కనిపిస్తారో అక్కడ నేను ప్రత్యక్షం అవుతూనే ఉన్నాను. అక్కడ బ్రహ్మదేవుని యొక్క సంకల్పం ప్రత్యక్షం అవుతుంది. అంటే నా రూపంలో, ఇదిగో ఈ మహాత్ముల రూపంలో, నీ రూపంలో ప్రత్యక్షం అవుతూ ఉన్నది, ప్రత్యక్షమై పని పూర్తి చేస్తూ ఉన్నది. అలా కాకుండా ఎక్కడెక్కడ లోక దృష్టిని మాత్రమే కలిగి ఉండి, సహజంగా ఇప్పుడు నీవు విమర్శించిన ఆ లోక దృష్టి మాత్రమే కలిగి ఉండి చేస్తూ ఉన్నదో, అక్కడ ఆ దేవుడే, ఆ బ్రహ్మయే, ఆ నిర్మల స్వరూపుడే ఆ వారికి ఆ రూపాల్లో ప్రత్యక్షమై వారికి కావాల్సిన పని చేసి పెడుతూ ఉన్నాడు. ఎవడు ముక్తిని కోరుతూ ఉన్నాడో వాడు ముక్తికి సంబంధించిన జ్ఞానాన్ని, ప్రయత్నాన్ని కలిగి ఉండి ముక్తిని పొందుతూ అనుభవిస్తూ ఉన్నాడు. ఎవడు లోక సంబంధమైన వ్యవహారాల్లో తన ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటూనో, లేకపోతే బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా చేసుకుంటూనో ఎవడైతే వెళుతూ ఉన్నాడో, బ్రహ్మ చెప్పిన చొప్పున చేసుకున్నవాడు ఆయా ఉత్తమోత్తమైన స్వర్గాలు ఇటువంటి వాటిని అనుభవిస్తూ తిరిగి ఉత్తమ జన్మలు పొందుతూ ఈ జన్మ పరంపరలో తిరుగుతూ ఉన్నాడు. అలా కానివాడు ఉత్తమ లోకాలు కాకుండా అధమ లోకాలని, అధమ స్థితుల్ని అనుభవిస్తూ ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు. ఇద్దరు ఇక్కడే ఉన్నారు. అయితే ఎలా బయటపడుతున్నారంటే ఇప్పుడు నీకు చెప్పినట్లుగా, నీవు ముక్తిని కోరతావా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని భగవంతుడు మనకి ఇస్తున్నట్లుగా నీవు ఎవరికి చెంది ఉన్నావో వారికి శరణు వేయటం ద్వారా, వారిని శరణు వేయటం ద్వారా, వారి ఆశ్రయాన్ని కోరటం ద్వారా, సర్వము వారికి అప్పజెప్పటం ద్వారా ముక్తుడు అవుతూ ఉన్నావు. కాబట్టి నాయన ఇక్కడ ఇప్పుడు నీకు చెప్పిన స్థితి క్రమంగా జ్ఞానం అంతా కలిగిన తర్వాత నీకు స్వయంగా తడుతుంది. ఆ ప్రకారమే నువ్వు ఉండగలుగుతావు. ఇప్పుడు వింటూ ఉండు. కాబట్టి వీళ్ళందరూ కూడాను కారణంతో కనపడుతున్నట్లుగా ఉన్నప్పటికీ బ్రాహ్మీ స్థితిని పొందిన మహాత్ములు కాబట్టి నీ ఎదురుగా ఉన్న వీళ్ళందరూ కూడాను కారణబద్ధులు కాకుండా కార్యరూపులు రూపంలో ఉన్నప్పటికీ వీరు బద్ధత్వాన్ని అనుభవించకుండా కేవల కారణ స్వరూపులై ఈ లోకంలో వర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వారికి భ్రష్టత్వం కానీ లేకపోతే ఈ లోక సంబంధమైన బంధం కానీ లేనే లేదు. కాబట్టి బ్రహ్మ సంకల్ప శరీర మాత్రుడు కాబట్టి అతడికి ఆతివాహికత్వం మాత్రమే ఉన్నది, ఆదిభౌతికత్వం లేదు. ఈ ప్రజలందరూ కూడా ఆకాశ స్వరూపులే అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. అయినా నిర్వాణమాత్రం పురుషః పరో బోధస్స ఏవ చ చిత్తమాత్రం తదేవాస్తే నాయాతి వసుధాదితాం. మహాబోధ స్వరూపుడు, పరమబోధ స్వరూపుడు పురుషుడు చిత్తమాత్రుడు అయినప్పటికీ అతడు చిదాకాశ స్వరూపుడై ఉన్నాడు. అతడు భ్రాంతిని కల్పిస్తున్నాడా, కలిగి ఉన్నాడా అనే దాంతో సంబంధం లేకుండా అతడు ఎప్పటికీ కూడాను కేవల చిదాకాశ మాత్రుడై ఉన్నాడు. అతడు ఎప్పటికీ కూడాను భౌతిక పురుషుడిగా మారటం అనేది ఉండనే ఉండదు. బ్రహ్మదేవుడు ఎప్పుడూ కూడాను కేవల ఆతివాహిక శరీరుడు మాత్రమే. ఆతివాహిక శరీరం నందు ఉత్పన్నమైనవన్నీ కూడా ఆతివాహికాలే. కానీ కారణత్వాన్ని అంగీకరించినందువల్ల ఆదిభౌతికత్వం అనేది అనుభవానికి వస్తూ ఉన్నది. ఎప్పుడైతే తన మూల స్వరూపాన్ని చింతించడం జరిగిందో అప్పుడు సర్వము ఆతివాహికంగానే తోచి, మరి బంధం అనేది
కావాలని కోరినా కూడా లేని స్థితి ఏర్పడుతుంది. ఏ విధంగా అయితే నటుడు ఒక వేషం వేసుకొని నటన చేస్తూ ఉన్నప్పుడు తాను వాస్తవంగా ఏమిటో అన్నది తనలో ఎలా అయితే స్పృహ కలిగియే ఉంటాడో, లేక ఎంత లీనమై దానిలో నటన చేస్తున్నప్పటికీ కూడాను తన స్పృహను కలిగి ఉంటాడో, లేదు ఆ వేషం తీసివేస్తున్నప్పుడు తన స్వస్వరూపాన్ని పొందుతాడో, అదే విధంగా ఇక్కడ సమస్తమైన ఈ జగత్తు కూడాను స్వస్వరూప అనుభవాన్ని పొందక తప్పదు, పొంది తీరుతుంది. ఏ విధంగా అయితే వాయువు నుంచి చలనం అనేది వేరు కాదో, అదే విధంగా తొలి కదలిక అయిన బ్రహ్మదేవుడి నుంచి ఈ ప్రజలందరూ వేరు కాదు. తొలి కదలిక చైతన్యం నుంచి అన్యం కాదు, కేవల చిదత్వం మాత్రమే ఉన్నది. కాబట్టి సర్వము కూడాను కేవల చైతన్య స్వరూపం మాత్రమే. ఇదంతా కూడా చైతన్య స్వరూపమే, చైతన్య మాత్రమే ఉన్నది తప్ప ఈ జడాకారము, జడత్వము ఇవన్నీ కూడా అనుభవాలే తప్ప వాస్తవాలు కానే కావు. అనుభవ కాలంలో ఇది వాస్తవం. అనుభవాన్ని విచారణ చేసి విషయం ఏమిటని తెలుసుకున్న క్షణంలో ఇది కేవల చైతన్యం మాత్రం, అవాస్తవం అని చెప్పటానికి కూడా వీల్లేనిది. అయితే ఇది లేనిదే అయినప్పుడు, ఇది వాస్తవంగా చైతన్యం మాత్రమే అయినప్పుడు, ఈ స్పష్టమైన ప్రమాణాలతో కూడుకొని, నిర్దేశాలతో కూడుకొని ఈ జగత్తులో కనపడుతున్న ఈ కార్యాలన్నిటికీ అర్థం ఏమిటని నువ్వు ఆలోచన చేయవచ్చు, విచారణ చేయవచ్చు, లేక సంశయించవచ్చు. కానీ కథయే అయినప్పటికీ వంధ్యాపుత్రుడు అనే మాటతోటి మొదలుపెట్టి అతడి రాజ్యవర్ణనం మనం చేస్తున్నప్పటికీ, వంధ్యాపుత్రుడు రాజ్యం కదా అని చెప్పి నువ్వు అనుకోకుండా రాజ్య వర్ణనని ఆలకిస్తూ తదనుభవాన్ని ఎలా అయితే పొందుతూ ఉన్నావో, పొడుగు పొట్టి, నిన్న మొన్న, నేడు రేపు, ఇష్టం కష్టం, సుఖం దుఃఖం, ఇంకా నానా వీరత్వము, భీరత్వము ఇత్యాది అన్ని కూడా నీ మనసుకి ఎలా అయితే అనుభవానికి వస్తూ ఉన్నాయో, ఇది కేవలం నాటకం మాత్రమే అని చెప్పి తెలిసినా సరే ఆ అనుభూతి ఎలా కలుగుతూ ఉన్నదో, ఇది స్వప్నం మాత్రమే అయినప్పటికీ స్వప్న స్త్రీ సంగమం ఎలా అయితే స్త్రీ సంగమ సౌఖ్యాన్ని అనుభవానికి తెస్తూ ఉన్నదో, అదే విధంగా ఈ లోకమంతా కూడాను అటువంటి అనుభూతి మాత్రమే తప్ప వాస్తవం కాదు. లేకుండా సత్యంలాగా ఇది ఎందుకు కనిపిస్తుంది అన్నదానికి నీకు ఇప్పుడు ఈ దృష్టాంతాన్ని, ఈ ఉపమానాన్ని నీకు చెప్పడం జరిగింది. ఈ ఉదాహరణతోటి నీవు దాన్ని గ్రహించవచ్చు. లేనిదే అయినప్పటికీ ఈ విధంగా వంధ్యాపుత్రుడు, కుందేటి కొమ్ము, ఎండమావిలో నీరు ఇత్యాది వీటన్నిటి ద్వారా, అట్లానే ముత్యపు చెప్పలో వెండి, ఇవన్నీ ఎలా అయితే ప్రకాశిస్తూ అలా అనిపిస్తూ ఉన్నాయో, అనిపించే కాలంలో వెండి అక్కడ లేనప్పటికీ కూడాను వెండి అక్కడ ఉన్నప్పుడు ఎటువంటి వెలుగుని, ఎటువంటి అనుభూతిని ప్రసాదిస్తూ ఉందో దాన్ని అది ప్రసాదిస్తూ ఉన్న కారణం చేత ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. నిజానికి లేదు, లేకపోయినా కనిపిస్తూ ఉన్నది. అదే విధంగా ఇక్కడ ఈ కల్పిత ఈ సమాచారం అంతా కూడాను వింటూ ఉండేటప్పటికీ మనకి ఆయా అనుభూతులు కలుగుతున్నాయి. ఉత్తముడైన ఒక కథకుడు చాలా చక్కగా ఒకదాన్ని వర్ణించి చెప్తూ ఉంటే శ్రోతలందరూ కూడాను ఆయా భావోద్వేగాలకి గురవుతూ సంతోష ఆశ్చర్యాలని, భయాన్ని ఎలా అయితే ప్రకటిస్తారో, అదే విధంగా అక్కడ ఏమీ లేదు, కేవలం కథ మాత్రమే, కల్పన మాత్రమే అని అతడు ఒక కల్పన గాథని మీకు చెప్తున్నాను అని చెప్పి మొదలుపెట్టి చెప్పినా కూడాను వారు ఎలా అయితే దాంట్లోకి అటువంటి స్థితికి గురవుతారో, అదే విధంగా ఇక్కడ వాస్తవానికి అటువంటి వస్తువు అనేది లేనే లేకపోయినప్పటికీ కూడా కేవల సంకల్పం మాత్రం చేత సమస్తము అనుభవానికి వస్తూ ఉన్నాయి. సంకల్పంలో పునఃసంకల్పాలు కలుగుతున్నాయి. సంకల్పం మనోరూపము, మనసే వస్తువు. ఎందుకు ఇది ఇలా ఈ వస్తువుగా మారింది అవస్తువు అంటే మూలాన్ని మర్చిపోయిన క్రమం ఇది. ఈ బ్రహ్మదేవుని నుంచి తొలి సంకల్పంగా వచ్చిన మాలాంటి వారందరూ కూడాను ఈ దుస్థితిని అనుభవించడం లేదు. మొదటి క్షణం నుంచి కూడా, తొలి రెప్పపాటు నుంచి కూడాను జ్ఞానవంతులం అయి ఉన్నాం.
క్రమక్రమంగా మా నుంచి ఉత్పన్నమైన ఈ ప్రజానీకం అంతా కూడాను అలా కాలక్రమంలో తరాలు మారే కొలది ఈ పరమ నిర్మల జ్ఞానాన్ని కోల్పోయి కార్యకారణాల గొడవలో పడి ఇదిగో ఇటువంటి సాంసారికమైన దృశ్యానికి దృశ్య రూపంలో వీళ్ళందరూ కనిపిస్తూ ఉన్నారు. దీని వివరాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, ముందు ముందు మనం చెప్పుకుంటూ పోతాం. నాయన ఇది ఈ విధంగా లేకపోయినప్పటికీ కూడా అనుభవానికి వస్తూ ఉన్నది. ఆయన బ్రహ్మదేవుడు నిజానికి ఆదిభౌతిక దేహ రహితుడయ్యి కూడా వీళ్ళందరికీ కూడా దేహం ఉన్నవాళ్లేగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అందువల్లనే మృత్యువు అందరి మాదిరిగానే ఆయన్ను కూడా భావన చేసి పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఈ విధంగా బ్రహ్మదేవుని యొక్క నిశ్చయం, ఆత్మనిశ్చయం ఏదైతే ఉందో ఆ నిశ్చయాన్ని ఎవరెవరైతే సాధించుకున్నారో వారందరూ కూడాను మృత్యుదేవతకి ఏమాత్రము సంబంధం లేని వాళ్ళు అవుతారు. మృత్యుదేవతకి వాళ్ళకి సంవాదం అనేది లేనే లేదు. యముడితోటి వాళ్ళకి ఎటువంటి వ్యవహారాలు ఉండవు. కారణం వారు ఈ లోకాతీతులు, వారికి ఎటువంటి కోరిక లేదు, ఎటువంటి భ్రాంతి లేదు, కేవల బ్రహ్మభావంతో ఉన్నారు. కాబట్టి ఎవరు ఏ భావంతో ఉన్నారో తదనుభవాన్ని పొందుతున్నారు. కాబట్టి ఆతివాహిక భావాన్ని మాత్రమే కలిగి ఉండి ఆతివాహికత్వానికి కూడా అతీతులై ఉన్న ఇటువంటి స్థితి ఏదైతే ఉందో దీనిని వర్ణించటానికి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కలిసి పలు విధాలుగా వర్ణించినా కూడా సాధ్యం కాదు, సంపూర్ణం కాదు. ఈరోజు ఇక్కడి వరకు విన్నాం. మరలా ఈ 19వ శ్లోకం నుంచి తక్కిన శ్లోకాలన్నీ రేపటి క్లాసులో విందురుగానే. జై సద్గురురామ్.